ఈ ఉదయకాలం వేళ ప్రభు సన్నిధానానికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ప్రేమ వందనాలు. స్థానిక సంఘము ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల ఉజ్జీవ సభలలో ఈ ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ అవకాశాన్ని కలిగించినటువంటి స్థానిక సంఘానికి, పెద్దలకు, సంఘమంతటికి, అలాగే ప్రభుదాస్ తాతయ్య గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అనుభవం కలిగిన దేవుని దాసులు మరి ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందించడానికి ముందుగా మరి కొంత సమయం మనము వాక్యాన్ని ఆలోచన చేద్దాము. మన వాక్య ధ్యానం కొరకు మనమందరము బాగుగా ఎరిగిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చదువుబడినటువంటి ఈ లేఖన భాగములను ప్రభు తన ఆత్మ ద్వారా మనందరి మేలు నిమిత్తమై దీవించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, మీ ప్రియకుమారుని నామమున మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కొరకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. చదువుబడిన లేఖన భాగమును మీరు దీవించి మీ ఆత్మ ద్వారా మాకు వివరించుమని, తదుపరి నిలిచే మీ దాసులను కూడా బహుబలపరిచి ఉపయోగించుమని, నీ ప్రజలను సమకూర్చుమని, మంచి ప్రారంభం మా ప్రభువా ఈ సభలలో మీరు మాకు అనుగ్రహించి మిన్నైన ముగింపు మాకు దయచేయమని యేసు ప్రభువు నమ్మకమైన పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయకాల సమయంలో మనము అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం క్లుప్తంగా ఆలోచించబోతున్నాం. మనము ఈ 2వ అధ్యాయంలో ఆలోచించే ఒక అంశం ఏంటంటే విశ్వాసి యొక్క పోలికలు, ద టైప్స్ ఆఫ్ ఏ బిలీవర్ ఇన్ 1 Peter chapter 2. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసి యొక్క పోలికలు అనేది మనము చూడబోతున్నాం.
మనం అందరం ఎరిగినటువంటివే, కానీ కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయంలో ఈ విశ్వాసి పోలికలు మనం చూడడానికంటే ముందు అపోస్తలుడైన పేతురు మరికొన్ని 1-2 పోలికలను ఈ పత్రికలో అపోస్తలుడైన పేతురు చెప్తాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత 2వ అధ్యాయంలోనికి వచ్చి అవుట్లైన్స్ మనం చూసుకుందాం. మొదటి అధ్యాయములో 24వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ సర్వ శరీరుల యొక్క పోలిక చెప్పాడు. ద టైప్ ఆఫ్ ఏ ఎంటైర్ హ్యుమానిటీ. మనం గమనించినప్పుడు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇది ఒక పోలిక. ఇది సర్వ శరీరుల యొక్క పోలిక. ఏ భేదము లేకుండా ఈ లోకములో జీవించే మానవులందరూ కూడా గడ్డిని పోలిన వారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది అని చెప్తున్నాడు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ బాహ్యమైనటువంటి లోకాన్ని, ఈ బాహ్యమైన శరీరాన్ని మానవుడు ప్రేమించినట్లయితే అది నిష్ప్రయోజనమే. ఈ భూమి మీద జీవించే మనము ప్రభువు యొక్క వాక్యము, ప్రభువు యొక్క చిత్తము మన జీవితాల్లో గ్రహించి జీవించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మన జీవితాల విషయమై ప్రభువు యొక్క వాక్యానికి, సువార్తకు, అలాగే ఆయన చిత్తానికి లోబడకుండా, దాన్ని గ్రహించకుండా ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, దేహ సంబంధమైన వాటి మీద మన దృష్టిని ఉంచితే మనకు అంతము మరి నరకాగ్నిగుండమే. అందుకే ప్రభువు వాక్యము నిరంతరము నిలుస్తుంది, ప్రభువు చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. 5వ అధ్యాయంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుని పిల్లలకు విరోధి పోలిక చెప్పాడు. ద ఎనిమీ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులకు విరోధి ఒకడు ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, లైక్ ఏ రోరింగ్ లయన్ అన్నాడు. విశ్వాసులైనటువంటి వారికి విరోధికి ఒక పోలిక చెప్పాడు. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. విశ్వాసులమైన మనకు మన విరోధిని గూర్చి పేతురు చెప్తున్నాడు. మనకు ఒక విరోధి ఉన్నాడు, మనలను మృంగాలని మన వెంటనే కాచుకొని మనలను వెదుకుచూ తిరుగుచున్నాడు. గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు అని చెప్పాడు. తన పునరుద్ధానం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క అపవాదిని ఓడించాడు. ఆయన 2వ రాకడలో సంపూర్ణంగా ఓడించబోతూ ఉన్నాడు. అందుచేత దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి, ఎంతో మెలకువ కలిగి మనం జీవించాలి. ఆత్మీయంగా మనలను మనం బలపరుచుకుంటూ జీవించకపోతే నమ్మిన మనం వెనకబడిపోయే ప్రమాదం ఉంది, ఓడిపోయే ప్రమాదం ఉంది. మరి ఆత్మీయంగా మనం ఎదగకుండా మరి ఎండిపోయే ప్రమాదం ఉంది. ఒకటి, ద టైప్ ఆఫ్ ఎంటైర్ హ్యుమానిటీ. సర్వ శరీరుల పోలిక గడ్డి పువ్వు వలె చెప్పాడు. ద టైప్ ఆఫ్ ద ఎనిమీ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులకు విరోధి పోలిక చెప్పాడు, గర్జించు సింహము అని చెప్పాడు.
ఈ రెండు చెప్పుకున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా పేతురు చక్కని పోలికలో చెప్పాడు కదా. మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 19వ వచనం మనకు తెలుసు కదా. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన గొర్రె పిల్లతో పోలుస్తున్నాడు. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బ్లేమ్లెస్ ల్యామ్, అమూల్యమైన నిర్దోషమైన మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్ల అనే మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి తర్వాత వీటన్నిటిని మీరు ఆలోచన చేయండి. 2వ అధ్యాయం కాకుండా ఈ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పోలిక చెప్పాడు. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పోల్చాడు. ఆ గొర్రె పిల్ల ఆ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని చిందించాడు, రక్షణ మనకు అనుగ్రహించాడు. కనుక సర్వశరీరులు గడ్డి పువ్వు వలె ఉన్నారు. దేవుని పిల్లల విరోధి గర్జించు సింహము వలె ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి వాడుగా ఆయన పోల్చబడుతున్నాడు. అయితే ఈ 2వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని మరి ఆ పోలికలతోటి విశ్వాసిని మరి పేతురు భక్తుడు పోలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనందరం ఎరిగినటువంటివే. ఈ 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలను దేంతో పోల్చాడంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, లైక్ ఏ న్యూ బోర్న్ బేబ్స్ అన్నాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలను పేతురు అపోస్తలుడు కొత్తగా జన్మించిన శిశువులతో పోలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యాన్ని విని ఆ మొదటి పత్రికలో 22, 23 వచనాలలో మనం ఎలాగూ వాక్య మూలంగా జన్మించామో, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమనే అక్షయ బీజము నుంచి మనం పుట్టించబడ్డాం, తిరిగి జన్మించాం, మరలా జన్మించాం అని పేతురు ఈ పత్రికలో వ్రాస్తారు. కొత్తగా జన్మించాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు క్రొత్త జన్మ పొందిన వారు, దేవుని మూలముగా జన్మించిన వారు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వారు. ఈ కూడికలో ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా క్రొత్త జన్మ పొందని వారుంటే, ఇంకా ప్రభువు నమ్ముకొని వారుంటే క్రీస్తులో క్రొత్త జన్మ పొందాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలను కొత్తగా జన్మించిన శిశువులతో పోలుస్తున్నాడు. తల్లి గర్భములో నుంచి అప్పుడే జన్మించిన ఒక శిశువుతో పోలుస్తున్నాడు. అలాగైతే కొత్తగా జన్మించిన శిశువులో ఎన్నో లక్షణాలు మనం చూడొచ్చు. ఆ శిశువులో నిర్మలత్వాన్ని మనం చూడొచ్చు, ఆ శిశువులో నూతనత్వాన్ని మనం చూడొచ్చు, ఆ శిశువులో అమాయకత్వాన్ని మనం చూడొచ్చు, ఆ శిశువులో సంపూర్ణంగా తల్లి మీద ఆధారపడ్డాన్ని మనం చూడొచ్చు. కొత్తగా జన్మించిన ఒక శిశువులో ఎన్నో లక్షణాలు మనం పోల్చుకోవచ్చు. కానీ ఈ కాంటెక్స్ట్ లో కొత్తగా జన్మించిన శిశువుతో కొత్తగా జన్మించిన విశ్వాసులను ఏ విషయంలో పోలుస్తున్నాడు, అది ఇక్కడ మనం గమనించాలి. అనేకమైన గుణలక్షణాలు కొత్తగా జన్మించిన శిశువులో ఉంటాయి. ప్రభువులో కొత్త జన్మ పొందినప్పుడు మనలో కూడా అనేకమైన నూతన అనుభవాలు కలుగుతాయి. కానీ ఈ కాంటెక్స్ట్ లో కొత్తగా జన్మించిన శిశువులుగా దేని విషయంలో పోలుస్తున్నాడు అంటే, ఒక మాట చెప్తే డిజైర్ ఫర్ ద మిల్క్. ఏ కోణంలో పోలుస్తున్నాడు?
ఒక కొత్తగా జన్మించిన శిశువు పాల కొరకు కలిగి ఉన్న అపేక్షతో పోలుస్తున్నాడు. ద డిజైర్ ఫర్ ద మిల్క్. కొత్త జన్మ పొందిన శిశువు పాల కొరకు ఎలాగూ అపేక్ష కలిగి ఉంటుందో, పాల కొరకు ఆకలి కలిగి ఉంటుందో, తనకు ఆకలి అయినప్పుడు కేకలు వేసి తల్లి గమనాన్ని పొంది ఆకలి ఎలా తీర్చుకుంటుందో, కొత్తగా జన్మించిన శిశువు కలిగి ఉన్న పాల కొరకైన అపేక్షతో ఇక్కడ దేవుని పిల్లలను పోలుస్తున్నాడు. ప్రియమైన వారలారా, కొత్తగా జన్మించిన శిశువుకు ఆకలి కేకలుంటాయి. తల్లి పాలు తాగాలని ఆకలైనప్పుడల్లా ఆ పసిబిడ్డ కేకలు వేసి తల్లి పాలు తాగుతూ ఉంటుంది. అదే విధమైన అపేక్ష కలిగి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఎపటైట్ అంటారు. స్పిరిచువల్ హంగర్ అండ్ థర్స్టీ. ఆత్మీయమైన ఆకలి దప్పికలు కొత్తగా జన్మించిన ఆత్మీయ శిశువులమైన దేవుని పిల్లలమైన మనము కలిగి ఉండాలి. చూడండి, తల్లి గర్భాన శిశువుగా పుట్టిన ఆ బిడ్డ పాల కొరకు ఎలాగూ ఆకలి అపేక్ష కలిగి ఉండి ఆకలైనప్పుడు ఆశపడి అమ్మ గమనాన్ని మరల్చుకొని ఆకలి తీర్చుకుంటుందో, మీకు ఆత్మీయంగా ఇలాంటి ఆకలి ఉందా? పాల కొరకు ఆకలి ఉందా? అపేక్ష ఉందా? ఆ కోణంలో పేతురు భక్తుడు పోలుస్తున్నాడు. కానీ విచారం ఏంటంటే, వీళ్ళు కొత్తగా జన్మించారు కానీ వీరికి ఆకలి వేయడంలా, పాల కొరకు అపేక్ష వీరికి లేదు. ఇది ఎంత విచారకరం గమనించండి. కొత్తగా జన్మించిన భౌతికమైన శిశువుకు ఆకలి కేకలుంటే, ప్రభువులో కొత్తగా జన్మించిన ఆత్మీయ శిశువులు దేవుని పిల్లలమైన వారికి మనకు ఆత్మీయ ఆకలి లేదు. ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు మనం ఆలోచిస్తే, అక్కడ కొత్తగా జన్మించారు కానీ వారి కడుపు ఇంకా అనేకమైన వాటితో నిండుకొనే ఉంది. కడుపు ఖాళీ అయితే కదా ఆకలి అయ్యేది. కడుపు ఖాళీ అయితే కదా మనం టిఫిన్ చేసినా భోజనం చేసినా. గమనించండి, కడుపు నిండుగా ఉంటే ఎంత పంచభక్ష పరమాణాలైనా తినడానికి మనకి ఇష్టం ఉండదు. వీరి విషయంలో కూడా కొత్తగా జన్మించిన వీరు పాల కొరకు అపేక్ష కలిగిన వారుగా లేరు. రక్షణ విషయంలో ఎదుగుదల వీరు లేరు. ఎందుచేతనంటే దే ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ సంథింగ్స్. అక్కడ మనం గమనిస్తే కొత్తగా జన్మించారు కానీ వారి కడుపులో వారి అంతరంగంలో ఇంకా అనేకమైనటువంటివి నిండి ఉన్నాయి గనుక, అవి ఆల్రెడీ నిండి ఉన్నాయి గనుక ఆత్మీయమైన ఆకలి లేదు. వీరు ప్రభువు దయాళుడని రుచి చూడలేదు సరిగ్గా. అందుచేత వారిలో ఏమి నిండి ఉన్నాయి చెప్పండి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు. ఇవి ఆల్రెడీ కడుపులో ఉంటే, ఈ ఆల్రెడీ అంతరంగంలో ఉంటే ఇంకా ఆత్మీయమైన వాక్యం కొరకు ఆకలి ఎలా వస్తుంది? ఇంకా ఆత్మీయమైన ప్రార్థన కొరకు ఆకలి ఎలా వస్తుంది? ఇంకా వాక్యం అనే పాల కొరకు ఆకలి ఎలా వస్తుంది? ప్రియమైన వారలారా, నేటి దినాల్లో దే ఆర్ స్పిరిచువల్ లేజీ పీపుల్ ఆర్ దే. దేవుని నమ్ముకున్న పిల్లలే గాని ఆత్మీయ సోమరులుగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆకలి లేని వారుగా ఉన్నారు. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్న మనము, ప్రభువులో కొత్తగా జన్మించిన మనము లోపల ఖాళీ చేసుకోవలసినటువంటి అవలక్షణాలను ఖాళీ చేసుకోలేదు. మన అంతరంగములో కొత్తగా జన్మించామన్నామే గాని ప్రభువును మరింత మాధుర్యముగా ప్రభువును రుచి చూస్తూ ఆ పాత సమస్తమైన దుష్టత్వము, కపటము, దూషణ మాటలు, వేషధారణ, అసూయ అనేవి మానకపోతే నమ్ముకున్న నీలో ఇవన్నీ కూడా నీ కడుపు నిండా నీ అంతరంగంలో ఉంటే వాక్యం కొరకు ఆకలి ఉంటుందా? ప్రార్థన కొరకు ఆకలి ఉంటుందా? ప్రేమ ఉంటుందా? ఏమి ఉండదు. మరి శరీరంగా తింటే శరీరంగా పెరుగుతావు, ఆత్మీయంగా తినలేకపోతే ఆత్మీయంగా ఎండిపోతావు. కొత్తగా జన్మించిన శిశువు పోలికలో ఏం చెప్తున్నాడంటే, అమ్మా మీకుందా ఆకలి? అయ్యా మీకుందా ఆకలి?
పాల కొరకు ఆకలి ఉందా? చాలా మందికి లేదు. కారణం ఏంటంటే కడుపులో చెత్త ఉంది, మనసులో చెత్త ఉంది, హృదయంలో చెత్త ఉంది. ప్రభువు నమ్ముకున్నాం కానీ దుష్టత్వము, దూషణ మాటలు, వేషధారణ, అసూయ, కపటము, లోక సంబంధమైన ప్రాచీన సంబంధమైన అవలక్షణాలను మన హృదయంలో నుంచి సమూలంగా నిర్మూలన చేసుకొని ఆత్మ సంబంధమైన పాల చేత, వాక్యం చేత మన హృదయము నింపబడ్డానికి ఖాళీ చేసుకోవలసిన వాటిని మనం ఖాళీ చేసుకోలేకపోయాం. సోదరుడా, సోదరి, ఏది నిన్ను ఆక్యుపై చేసిందో, నీ జీవితంలో వాక్యానికి చోటు లేకుండా, ఆత్మకు చోటు లేకుండా, ఆత్మీయ అభ్యాసాలకు చోటు లేకుండా అవి ఖాళీ చేసుకోకపోతే ఎన్నేళ్ళైనా నువ్వు మరగుజ్జువే, ఎన్నేళ్ళైనా నువ్వు అట్టే ఉంటావు, ఎదగలేవు. సరే, మనం దాటిపోతే ఇంకొక మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అని చెప్పాడు. వాస్తవమే, కానీ ఆ శిశువుకున్న పాల కొరకున్న అపేక్ష ప్రభువును నమ్ముకున్న మనకు ఆత్మీయమైన వాటి విషయంలో ఉండాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి. కడుపు నిండకూడని వాటితో నిండి ఆకలి లేని వారు కొంతమంది అయితే, ఇప్పుడు ఒక మాట ఆలోచిద్దాం. కొంతమందికి ఆసక్తి ఉండొచ్చు, కొంతమందికి వాక్యం అంటే ఆసక్తి, దేవుడు అంటే ఆసక్తి ఉండవచ్చు. కానీ అక్కడ ఒక మాట గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక మాట ఏం చెప్పాడంటే, తల్లి విషయంలో మనం పాల విషయంలో ఒక మాట చెప్పాడండి. ఏమని చెప్పాడు చెప్పండి? నిర్మలమైన వాక్యమనే పాలు. కొద్దిగా ఈ మాటలు మనకు బాగా పరిచయమైనవే. కొంతమంది కొత్తగా జన్మించారు ప్రభువులో, కానీ రక్షణ విషయంలో నింపబడినటువంటి లోక సంబంధమైన వాటితో నింపబడడం వల్ల ఎదగలేకుండా ఉన్నారు. అలా ఒక పక్క నుంచితే ఇంకొక బ్యాచ్ ఉంటారు. వీళ్ళకి కొద్దో గొప్ప ఆత్మీయమైన ఆకలి ఉంటది, కానీ దేనితో మన ఆకలి తీర్చుకుంటున్నామో ఈ అవగాహన చాలా మందికి ఉండాలి. అమ్మా, అయ్యా, దయచేసి వినండి. మనకి కొంతమందికి ఆకలి ఉంది. అదేందయ్యా నువ్వు చదువుతావు, నేను ఏ కూడికి కూడా మానుకోనయ్యా, నేను ప్రతి కూడికి వెళ్తాను, ప్రొద్దున్నే చదువుకుంటాను, వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అని చెప్తారు. వాస్తవమే. అయితే ఇక్కడ రెండవ మెలిక కూడా ఉంది. ఏంటంటే చెప్పండి, పాలు 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 కాదు. ఏ పాలు చెప్పండి? నిర్మలమైన వాక్యం అనే పాలు. ఈ రోజు క్రైస్తవ్యంలో జరుగుతుంది ఏంది గమనించండి. ఈ రోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటిది దయచేసి గమనించండి ప్రియమైన వారలారా. ఈ రోజు క్రైస్తవ్యంలో, క్రైస్తవ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి నానా విధములైనటువంటి బోధలు ఈ రోజు క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం. ఇదే బైబిల్ గ్రంథంలో నుంచి, ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఆధారంగా చేసుకొని ఈ బైబిల్ గ్రంథంలో నుండే అనేకమైన బోధలు ఈ రోజు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తాగే డబ్బా పాలా, నువ్వు తాగే నకిలీ పాలా, నువ్వు తాగే నిర్మలమైన వాక్యం అనే పాలా? ఏ పాలు ఏమైతేనయ్యా కడుపు నింపుకోవడానికంటే దెబ్బతింటారు. జాగ్రత్త. ఈరోజు ఎందుకనో అసెంబ్లీస్ లో, సంఘాల్లో అనేకమైనటువంటి ఈ ఇతర సంబంధమైన బోధల మీద ఏందో సానుభూతి వస్తా ఉంది. నానా విధములైన బోధల మీద సానుభూతి వస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, లోకములో, సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, క్రైస్తవ ఛానల్స్ లో, లేకపోతే మన చుట్టుపక్కల దేశీయంగా పేరు పొందినటువంటి సేవకుల ద్వారా మనం పొందే వాక్యము నిర్మలమైన వాక్యమేనా? నీ ఆకలి మంచిదే గాని, గుర్తుపెట్టుకో, నీ ఆకలి మంచిదే గాని నిర్మలమైన వాటితో నీవు నింపబడకపోతే నీ రూపం మారిపోయింది. నీ ఆకలి మంచిదే, ఆకలి అవుతుందని ఏదంటే అది కడుపులో వేసుకుంటే, ఏ బోధ అంటే ఆ బోధ, ఏ సంఘం అంటే ఏ సంఘం, ఏ సహవాసం అంటే ఆ సహవాసం, ప్రతి విధమైన బోధల చేత నింపబడవద్దు. నిర్మలమైన వాక్యం అనే పాలు, సత్యవాక్యము చేత, ఆత్మీయమైన వాక్యము చేత మన పితరులు మనకు నేర్పించిన దేవుని వాక్య క్రమము చేత మన ఆత్మను నింపుకోవాలి. నీ ఆసక్తి, నీ ఆకలి నిర్మలమైన వాటితో నింపుకుంటే మంచిది ప్రియులారా. కొంతమందికి ఆకలి ఉండదు, అవలక్షణాలతో నిండిపోయి.
కొంతమంది ఆకలి ఉండదు, కానీ ఆకలి ఉందని ఏదంటే అది లోపల వేసుకోబాకండి. పేతురు చెప్తున్నాడు, నిర్మలమైన వాక్యమనే పాలనే అపేక్షించండి. నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి. ప్రియులారా, అన్ని బోధలు నమ్మదగినటువంటివి కావు. చాలా వివేకంతో, వివేచనతో నేడు మనం దేవుని వాక్యాన్ని మనము అనుసరించడం మంచిది. నేడు మన అసెంబ్లీస్లో, మన సంఘాల్లో మన పైన నాయకులుగా ఉండి మనకు వాక్యాన్ని బోధిస్తున్న ఆ వాక్య విలువలను మనం ఆచరించడం అనేది మంచిది. లేకపోతే మన ఆత్మీయ జీవితంలో చాలా దారి తొలగిపోతాం. కనుక ఈ మొదటి 3 వచనాలలో మనం గమనించినట్లయితే, కొత్తగా జన్మించినటువంటి శిశువు యొక్క పోలికను మొదటిగా జ్ఞాపకం చేశాడు. తర్వాత మీరు ఆలోచించండి. ఇక రెండవది మనం గమనిస్తే 5వ వచనంలో ఒక మాట చెప్తాడు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అంటాడు. హోలీ ప్రీస్ట్స్ అంటాడు. పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండునట్లు ఆయన మనలను చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండునట్లు మనము చేయబడ్డాము. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవది, వీఆర్ ద హోలీ ప్రీస్ట్ అంటూ గాడ్. మనము పరిశుద్ధమైనటువంటి యాజకులము. పాత నిబంధనలో ఒక గోత్రం వారే యాజకులు. విశ్వసించిన మనమందరము రాజులైనటువంటి యాజక సమూహంగా ఉన్నాము. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి యాజకులుగా మనం చేయవలసిన పని ఏంది చెప్పండి? ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి బలులు అనేకము మనం గమనిస్తాము. కానీ మనం గమనిస్తే ఒక మాట అంటాడు, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించున్నట్లుగా. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించున్నట్లుగా. ప్రియమైన వారలారా, పరిశుద్ధ యాజకులంగా, రాజులైన యాజక సమూహముగా చేయబడినటువంటి మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అని చెప్పాడు. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించున్నట్లుగా ప్రభువు మనను పరిశుద్ధ యాజకులుగా చేశాడు. ఆయన మనలను పరిశుద్ధ యాజకులుగా చేశాడు. మూడవదిగా మనం గమనిస్తే అక్కడ ఒక మాట అంటాడు 5వ వచనంలో, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచు ఉన్నాము. ప్రభువు మనను ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా, లివింగ్ స్టోన్స్, ఆయన మనను ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఆయన మనలను కడుతూ ఉన్నాడు. అదే మనము ఎఫెసీ పత్రికలో కూడా మనం గమనిస్తాం కదా, ఆత్మ మూలముగా మనము దేవునికి నివాస స్థలముగా మనము కట్టబడుచున్నాము అనేటువంటి మాట మనము దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఇందులో ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా దేవుని ఆత్మ చేత మనము కట్టబడుచు ఉన్నాము. ఇక్కడ ఒక మాట గమనించండి, మనము పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచి ఆయన సంఘములోనికి ఆత్మ ద్వారా మరి తీసుకురాబడుతున్నటువంటి మనము ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఏ ప్రభువు మనను సువార్త ద్వారా ఆకర్షించుకున్నాడో, ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలంగా ఉండునట్లుగా మనం కడుతున్నాడో, ఆ ఆత్మ దేవుడు మన విషయమై ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన మనను సజీవమైన రాళ్లుగా చేసి ఆయన ఆత్మ సంబంధమైన మందిరములోకి మనల్ని చేర్చాడు. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేసే తలంపు ఏంటంటే, రక్షించబడి మన స్థానిక సంఘములలో చేర్చబడినటువంటి మనము ఒకటి గమనించండి, మన క్రైస్తవ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, సంఘములో మన యొక్క పనిని, పరిచర్యను, స్థానాన్ని, సమస్తాన్ని
ఎవరికి అప్పగించుకోవాలో తెలుసా? ఆత్మీయమైన మందిరములో మనలను కట్టే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవమైన రాళ్లుగా మనను కట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్థానిక సంఘములో ఉన్న సహోదర సహోదరులారా, మనము ఉన్నటువంటి స్థానిక సంఘములోనికి మనల్ని చేర్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమునకు మనలను మనము అప్పగించుకోవాలి. ప్రభువా, నీ యొక్క ఆత్మ సంబంధమైన మందిరములో నన్ను సజీవమైన రాయిగా చేశావు కదా, ఏ స్థలములో నీవు నన్ను ఉంచాలనుకుంటున్నావో, ఏ స్థానములో నీవు నన్ను ఉంచాలనుకుంటున్నావో, ఏ సైజులో నీవు నన్ను ఉంచాలనుకుంటున్నావో, దేవుని ఆత్మ యొక్క చిత్తమునకు సంపూర్ణంగా మనలను మనము అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరులైనా సహోదరులైనా, ప్రభువు ఒక చిత్తాన్ని మన విశ్వాస జీవితంలో కలిగి ఉన్నాడు. ఆ ప్రభువు యొక్క చిత్తము ఆత్మ ద్వారా మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. మనకు మనంగా, మన ఇష్టానుసారంగా, మన ఉద్దేశపూర్వకంగా స్థానిక సంఘాలలో నేను అది కావాలి, నేను ఇది కావాలి, నన్ను అది చేయండి, నన్ను ఇది చేయండి అని ఎప్పుడే గాని కోరుకోవద్దు. ఇన్ డ్యూ టైమ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యు. తగిన సమయమందు ప్రభువు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చెదరిపోయిన వారిని కూడా ఒక కోణంలో యాత్రికులు అని సంబోధించాడు. అయితే ఈ లోకములో మనం అందరం కూడా యాత్రికులము, పరదేశులము అంటే అర్థం ఏంటంటే అవర్ సపరేషన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకములో గుండా మనం దాటి వెళుతున్నాము, కానీ మనం లోక సంబంధులము. దినము ఉదయకాల కూడికలో నీ ప్రజలను మీరు సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తదుపరి నిలిచే మీ దాసులను మీ ఆత్మ ద్వారా మీరు బలపరిచి దీవెనకరంగా, క్షేమకరంగా మీరు ఉపయోగించి మంచి ప్రారంభం, ఘనమైన ఆత్మీయ దీవెనకరమైన ప్రారంభం ఈ మొదటి కూడికలో మీరు మాకు అనుగ్రహించుమని మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి.